హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి కొర్రల ఉప్మా అండి. మనం ఈ కొర్రల ఉప్మాని డయాబెటిక్ పేషెంట్ వాళ్ళకి గానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి గానీ హెల్తీ రెసిపీ అనమాట. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. ఇప్పుడు మనం ఈ కొర్రల ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక కప్పు వరకు కొర్రలను తీసుకొని, ఒకరోజు ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైతే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. ఈవినింగ్ పూట చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక 8 అవర్స్ వరకు వీటిని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, అందులో ఒక టీ స్పూన్ పల్లీలు, ఒక టీ స్పూన్ పోపు గింజలు, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని గూడా మగ్గించుకోవాలనమాట. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వీటన్నిటిని కూడా మగ్గించుకున్నాక ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇవన్నీ మగ్గినాక ఇప్పుడు అందులో ఒక 2 కప్పుల వరకు వాటర్‌ని పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కొర్రల్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్‌ని పోసుకొని, అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ నీటిని మరిగించుకోవాలనమాట మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు అందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని, ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న కొర్రల్ని వేసుకోవాలి. ఈ విధంగా మరిగించుకున్నాక నానబెట్టుకున్న కొర్రలు మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా దగ్గర పడినప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ జేసుకోవాలి. మనకి కొర్రల ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఖచ్చితంగా నానబెట్టుకొని వీటిని వండుకోవాలండి. లేకుంటే త్వరగా ఉడకదనమాట ఉప్మా. ఈ విధంగా మనం కొర్రల ఉప్మాని ప్రిపేర్ జేసుకోవచ్చు. మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి గానీ, డయాబెటిక్ వాళ్ళకి గానీ చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఈ విధంగా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.